సార్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఆగిపోతాయి అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వాళ్ళ గురించి కాదు. జనరల్గా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఆగిపోవడానికి రీజన్స్ ఏంటంటే, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎవరి పేరు మీద ఏదైనా 3 ఎకరాల కన్నా ఎక్కువ పొలం ఉన్నా, మీ ఇంట్లో ఏమైనా 4 వీలర్ వెహికల్ ఉన్నా, మీరు లాస్ట్ ఇయర్ పేమెంట్ చేసిన ఎలక్ట్రిసిటీ బిల్లు 1 lakh కన్నా ఎక్కువైనా, అండ్ ఇంకోటి లాస్ట్ ఏంటంటే మీరు మీ ఇంట్లో ఎవరన్నా ట్యాక్స్ పేర్ ఎవరన్నా ఉంటే కనుక ట్యా ఈ గవర్నమెంట్ స్కీమ్లు పోయే అవకాశం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వేరు, ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేయడం వేరు. సో మీరు 31st జూలై ఇప్పుడు డ్యూ డేట్ ఉంది ఈ ఇయర్. ఒకవేళ 31st డ్యూ డేట్ తర్వాత కనుక మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలని చెప్పారంటే మీరు ఖచ్చితంగా పెనాల్టీ కట్ చేయాలి. సో మీరు కట్టే పెనాల్టీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ కిందకే వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలని చెప్పి అనుకుంటే మాత్రం విత్ ఇన్ డ్యూ డేట్ ఫైల్ చేసుకోండి.